నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకునే అనేక ఫలితాలు ఉంటాయని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమా మహేష్ అన్నారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో సొసైటీ ఆధ్వర్యంలో భిన్నంగా ఆలోచించు అనే అంశంపై అవగాహన కల్పించారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, నిత్యం సాధన తదితర అంశాలు వివరించారు. సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి సుంకరి రమేష్, సభ్యులు నాగుల వెంకట్, కందుల జితేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ఉమా మహేష్ మాట్లాడుతూ గురువులు, యోగులు ధ్యానం విశిష్టతను తెలియజేశారని, వారు అనుసరించిన విధానాలు పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. ధ్యానాన్ని నిత్యం సాధన చేస్తే ఒత్తిడిని జయించవచ్చని వెల్లడించారు. నేటి యువతకు ఎంతో ధ్యానం ముఖ్యమని వెల్లడించారు. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రతి నిత్యం ఎలా ఆనందంగా ఉండవచ్చు అన్నది చర్చించుకోవడానికి వచ్చాం. ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు. వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను, ఆ కష్టాలని తనకు తానే స్వయంగా ఎలా తీర్చుకోవాలి అంటే దానికి ఒక ధ్యానం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఎంతోమంది యోగులు ఉన్నారు, ఇక్కడే మనకు యోగులు ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనం వాడుకోగలిగితే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాడుకోగలిగితే ప్రతినిత్యము మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఆధ్యాత్మికత అంటే ప్రతి నిమిషము జ్ఞానాన్ని ఉపయోగించి ఆనందంగా, అద్భుతంగా జీవిస్తూ ప్రతి నిమిషము సంతోషంగా జీవించడమే ఆధ్యాత్మికత. ప్రతి నిమిషము శక్తివంతంగా జీవించడమే ఆధ్యాత్మికత. ఏ యోగి వచ్చి సన్యాసం తీసుకోమని ఎప్పుడు చెప్పలేదు. మనకు సంసారంలోనే ఉండాలి, గృహస్థాశ్రమంలోనే ఉండాలి. ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని, యోగులు ఇచ్చిన జ్ఞానాన్ని మనం పాటిస్తూ మన జీవితంలో మహా అద్భుతంగా జీవించవచ్చు. వివేకానందుడు మనకు సన్యాసం తీసుకోమని చెప్పలేదు. వివేకానందుడు మనకు జ్ఞానంతో జీవించమని చెప్పారు, అద్భుతంగా జీవించమని చెప్పారు. అనంతమైన శక్తి మనలో దాగి ఉందని చెప్పారు.